శాన్వి, పెళ్ళంటే ఏ అమ్మాయికైనా ఉండే సహజమైన కన్ఫ్యూజన్ ఇదే. పెళ్లి కాగానే అప్పటి వరకున్న మీ ప్రపంచం మొత్తంగా మారిపోతుంది. తెల్లవారి కళ్ళు తెరిస్తే మీ కళ్ళ ముందుండే మీ తల్లిదండ్రులు, మీకు ఇష్టమైన వస్తువులన్నీ మీకు దూరం అవుతాయి అనే బాధ. ఒకవైపున కొత్తగా వచ్చిన బంధంతో, కొత్త బాధ్యతలతో, కొత్త సంతోషాల పరిచయంతో వచ్చే ఆనందానుభూతులు ఒకవైపు. పెళ్లి అనేది ఒక బంధాన్ని బలపరుస్తూ, పాత బంధాన్ని మారిపిస్తూ, కొత్త జీవితానికి పునాదులు వేస్తుంది. ఒక పక్క తన మనసుకి నచ్చిన వ్యక్తితో జీవితాన్ని పంచుకుంటున్నాననే ఆనందం ఉంటున్నా, తనకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి దూరంగా ఉండాల్సి వస్తుందనే బాధ కూడా ఆడపిల్లని స్థిమితంగా ఉండనీయదు. ఇది ఆడపిల్లలుగా మీ వైపు ఉండే కన్ఫ్యూజన్స్. ఇక అబ్బాయిలుగా మాకు ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయో తెలుసా? సాన్వి అమాయకంగా చేస్తూ, మీకెందుకు కన్ఫ్యూజన్స్ ఉంటాయి? మీకు ఏమి మారుతుంది? మీరు హ్యాపీగా మీ ఇంట్లోనే మీ పేరెంట్స్తోనే ఉంటారుగా, ఇంకా మీకెందుకు కన్ఫ్యూజన్స్ ఉంటాయి? అశ్రిత్ నవ్వుతూ, అదే మరి అందరూ పొరపాటు పడితే మీ అమ్మాయిలు మీ బాధని అందరికీ కనపడేలా చేయగలరు, కానీ మా అబ్బాయిలకి ఆ రైట్స్ లేవుగా. అందుకే మేము మా కన్ఫ్యూజన్ని, మా డౌట్ని ఎవరి ముందు ఎక్స్ప్రెస్ చేయలేము. ఒకవేళ అలా చేసినా అంతా నవ్వుతారు. ఆడపిల్లల ఆ భయాలేంట్రా అని అంతా అనుకుంటారు. ఆ అబ్బాయి పెళ్ళి అనేసరికి వాడి లైఫ్ సెటిల్ అయిపోయింది, ఒక అమ్మాయి దొరికేసింది, వాడు ఇంకా హ్యాపీగా ఆ అమ్మాయితో ఫుల్ ఎంజాయ్ చేస్తాడు అని. కానీ అబ్బాయిలకి అసలైన టెన్షన్ మొదలయ్యేది పెళ్లి తర్వాత నుండి. అది ఎలా అంటే, మిమ్మల్ని మీ వాళ్ళు ఎంతో అపురూపంగా పెంచుతారు. అలాంటి మీరు కేవలం మా కోసం మీ వాళ్ళందరినీ వదిలి వస్తారు. అలా వచ్చిన మిమ్మల్ని మీకు ఏ కష్టం రాకుండా, మీ వాళ్ళు గుర్తు రాకుండా చూసుకోవాలనే పెద్ద బాధ్యత మా మీద ఉంటుంది. ఆ బాధ్యత మీదే. మిమ్మల్ని కాస్త ఎక్కువ ప్రొటెక్ట్ చేయాలని చూస్తాము. కానీ అదే సమయంలో మీకు పెళ్లి చేసుకున్న వెంటనే ఆ వ్యక్తి మా మీద అజమాయిషీ చేస్తున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. పెళ్లికి ముందు ఇలా లేని వ్యక్తి పెళ్లి తర్వాత మారిపోయాడని అమ్మాయిలు అనుకుంటారు. కానీ మీ విషయంలో ఏ చిన్నదైనా కూడా అది మా బాధ్యత. అందుకే ప్రతి విషయాన్ని పెళ్లి తర్వాత తరచి భర్త అనేవాడు చేస్తాడు. అది చాలా మంది అమ్మాయిలకి అర్థం కాదు. ఆ విధంగానే ఇద్దరి మధ్య మనస్పర్ధలు త్వరగా వస్తాయి. ఆ అబ్బాయికి అమ్మాయిపై ఎంత ప్రేమ ఉన్నా ఆ అమ్మాయిపై ఉండే బాధ్యత కొన్ని సందర్భాల్లో ఆ ప్రేమని కనపడనివ్వకుండా చేస్తుంది. అందుకని మన పెళ్ళికి నేను పేదవాళ్ళని టైం అడిగాను. మన ఇద్దరి మధ్య ఇప్పుడు ఎంత ప్రేమ ఉన్నా అది పెళ్ళైన తర్వాత బాధ్యతగా మారుతుంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే ప్రాసెస్లో మన మధ్య చిన్న అభిప్రాయ భేదాలు రావడం సహజం. నాకు మన మధ్య అలాంటి రావడం ఇష్టం లేదు. అందుకే పూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలని అనుకున్నాను. నువ్వు కూడా అలాగే ఆలోచిస్తావని నాకు తెలుసు. మన పేరెంట్స్ అన్నారు కదా అని నువ్వు తొందరపడకుండా నీ అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పు. నువ్వు మనస్ఫూర్తిగా, మనసులో ఏ భయాలు లేకుండా ఒప్పుకున్న తర్వాత మన పెళ్లి చేసుకుని మన జీవితాన్ని మొదలు పెడదాం. ఏంటి నేను చెప్పింది అర్థమైందా? కౌంటపిల్ల అని శాన్వి వైపు చిలిపిగా చూస్తూ మొక్క పట్టుకుని లాగుతూ అన్నాడు. ఆశ్రిత్ మాటలకి శాన్వి ఆశ్రిత్ని గట్టిగా హాక్ చేసుకుని ఆశ్రిత్ బొగ్గ పైన ముద్దు పెట్టింది. ఆశ్రిత్కి శాన్వి తనంతట తాను హాక్ చేసుకుని ముద్దు పెట్టేసరికి తన ఒంట్లో 1000 వోల్ట్ల కరెంట్ పాస్ అయినట్టుగా ఫీల్ అయ్యాడు. శాన్వి ఆశ్రిత్ని వదిలిపెట్టి ఏమీ జరిగినట్టు దూరంగా జరిగి కూర్చుంది. ఆశ్రిత్ని చూస్తున్న శాన్వికి ఎంతసేపటికి ఆశ్రిత్లో కదలిక లేకపోయేసరికి తన పక్కనే సోఫాలో ఉన్న పిల్లో తీసుకుని ఆశ్రిత్ మీదకి విసిరింది. పిల్లో తగలడంతో ఈ లోకంలోకి వచ్చిన ఆశ్రిత్ శాన్విపై ఆ పిల్లో మళ్ళీ విసురుతాడు. ఇద్దరు చాలాసేపు వాళ్ళకి తెలియకుండానే పిల్లొస్తూ కొట్టుకుంటూ హాల్ అంతా చిందరవందర చేసేశారు. కాసేపు రెస్ట్ తర్వాత బయటికి వచ్చిన శాంతి గారు, రవళి గారు హాల్లో ఆశ్రిత్ శాన్వి చేసిన విధ్వంసం చూసి నోట మాట రాదు. శాంతి గారు, రవళి గారు వచ్చారనే స్పృహ లేకుండా ఆశ్రిత్ శాన్వి ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు. అలా కొట్టుకుంటూ వాళ్ళిద్దరి చేతుల్లోనూ పిల్లలు ఉండటంతో దాన్ని లాక్కోవటం కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. ఆశ్రిత్ శాన్వికి చెక్కలు గింతలు పెట్టాలని చూశాడు. ఆశ్రిత్ ఏం చేయబోతున్నాడో అది ముందుగానే గ్రహించిన రవళి గారు, ఓరేయ్ ఏం చేస్తున్నారు అని గట్టిగా అరిచారు. రవళి గారి అరుపుకి లోకంలోకి వచ్చిన ఆశ్రిత్ శాన్వి కంగారుగా బెత్తిరి చూపులు చూస్తూ తలదించుకుని నిలబడి ఉండిపోయారు. రవళి గారి కోపంగా, ఒరేయ్ ఇది ఇల్లు అనుకున్నారా, ఇంకేమైనా అనుకున్నారా? మీకంటే చిన్నపిల్లలు బెటర్ కదరా, మీ ఇద్దరు ఒక
మాకు దగ్గర ఉంటే ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి. మాకు బాగా తెలిసొచ్చేలా చేశారా. ఏరా సాన్వి తల్లి, నువ్వు చాలా గుడ్ గర్ల్ అనుకున్నాను, నువ్వు ఇంత నాటి గర్ల్ అన్నమాట. రావలి గారు అలా అనేసరికి శాన్వి తన చేతుల్లో ఉన్న దిండుతో తన మొహాన్ని సిగ్గుతో మూసుకుంది. ఆశ్రిత్ తల గోక్కుంటూ ఒక వెర్ర నవ్వు నవ్వుతూ వాళ్ళ అమ్మ వైపు చూశాడు. శాంతి గారు వాళ్ళిద్దరిని అలా చూసి నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయారు. రావలి గారు ఇంకా కోపంగానే చూస్తూ ఉండటంతో ఆశ్రిత్కి విషయం అర్థమై గబగబా హాల్ అంతా సర్దటం మొదలుపెట్టాడు. శాన్వి కూడా ఆశ్రిత్తో పాటు హాల్ అంతా 10 నిమిషాల్లో నీట్గా సర్ది బొత్తిగా ఎవరికి వారు కూర్చున్నారు. అప్పటి వరకు సీరియస్గా చేతులు కట్టుకుని వాళ్ళ వైపే చూస్తున్న రావలి గారు నార్మలై కిచెన్లోకి వెళ్ళిపోయారు. రావలి గారు వెళ్ళగానే ఇద్దరు ఉఫ్ అని గాలి వదిలి నీరసంగా సోఫాలో జారిగిలబడి పడ్డారు. శాన్వి ఆశ్రిత్ ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు. ఆశ్రిత్ శాన్వితో, రేపు సాటర్డేగా, ఎలాగో వీక్లీ ఆఫ్, ఏంటి నీ ప్లాన్స్? శాన్వి, నేను ఇంకా ఏమీ అనుకోలేదు. అసలు రేపు సాటర్డే వీక్లీ ఆఫ్ అన్న విషయమే గుర్తులేదు. ఈ రోజు వరకు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు నాకు అసలు ఏమీ గుర్తులేదు. సో 2 days నో వర్క్ నో టెన్షన్. ఆశ్రిత్, సేమ్ ఫీలింగ్ అబ్బా. కానీ ఇప్పటి వరకు అంత బిజీగా ఉండి సడన్గా ఫ్రీ అయితే రేపు పిచ్చ బోర్ కొడుతుందేమో. ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. అమ్మ వాళ్ళే రాని ఏమైనా మాట్లాడదాం. వీలైతే అంతా ఎక్కడికైనా వెళ్ళటానికి ట్రై చేద్దాం. శాన్వి, గుడ్ ఐడియా ఆశ్రిత్, వాళ్ళనే అడుగుదాం. శాంతిగారే రావలి గారు కాఫీ స్నాక్స్ తీసుకుని హాల్లోకి వచ్చారు. ఆశ్రిత్ శాన్వి నార్మల్గా ఉండటంతో శాంతి గారు, ఏమర్రా మీ గొడవలు అయిపోయాయా? సడన్గా చిన్నపిల్లలు అయిపోయారుగా ఇద్దరు అని నవ్వారు. ఇద్దరు సిగ్గుపడి నవ్వుతూ స్నాక్స్ తీసుకున్నారు. ఆశ్రిత్ రావలి గారితో, అమ్మ ఈ 2 days వీక్లీ ఆఫ్ కదా, అంతా కలిసి ఎక్కడికైనా వెళ్దామా? ఆంటీ అంకుల్కి ఏమైనా వీలవుతుందా కనుక్కొని చెప్పండి. ఎన్ని రోజుల ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండి బ్రెయిన్ హీట్ ఎక్కిపోయింది. రీఫ్రెష్మెంట్ కావాలి. ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది. నువ్వు చెప్పమ్మా, ఏదైనా ప్లాన్ చేయి. రావలి గారు చాలా సింపుల్గా, మీరిద్దరూ ప్రాజెక్ట్ వర్క్ చేసి టైర్డ్ అయిపోయి రీఫ్రెష్మెంట్ కావాలనుకుంటే మేమంతా ఎందుకు, మీ ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిరండి అన్నారు. ఆ మాటకి షాకింగ్గా ఆశ్రిత్ శాన్వి రావలి గారి వైపు చూశారు. శాంతి గారు కూడా, అవును ఆశ్రిత్, వదిన చెప్పింది కరెక్ట్. అంకుల్కి కూడా వీలు కాదు, ఆయన వర్క్ బిజీలోనే ఉన్నారు. మీరిద్దరు వెళ్ళిరండి, మీ ఇష్టం. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళి వస్తానన్నా ఫుల్ పర్మిషన్ ఇచ్చేసాం. ఈ 2 days ఎంజాయ్ చేయండి. తల్లులు ఇద్దరు అలా సడన్గా అంత ఫ్రీడమ్ పర్మిషన్ ఇచ్చేసరికి ఆశ్రిత్కి శాన్వికి ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో అనేది కూడా అర్థం కాదు. ఆశ్రిత్ రావలి గారితో, అలా అంటే ఎలా అమ్మా? ఇప్పటికిప్పుడు మీ ఇద్దరు వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్దాం? మేము అసలు ఎప్పుడైనా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళామా? ఇప్పుడు కొత్తగా వెళ్ళమంటే మాకేం తెలుసు? లేదు, అదేదో ఐడియా కూడా నువ్వే చెప్పు. వీలైతే వెళ్తాం, లేదా ఎవరి ఇళ్లలో వాళ్ళు కామ్గా కూర్చుంటాం. మాకేమీ ప్రాబ్లం లేదు. శాంతి గారు, ఒక్క నిమిషం ఉండు. ఆశ్రిత్ నీకు మంచి ఐడియా ఇస్తానని ప్రసాద్ గారికి కాల్ చేశారు. ఆశ్రిత్ శాన్వి కన్ఫ్యూజింగ్గా శాంతి గారిని చూసి ఏదో ఐడియా అని అంకుల్ కాల్ చేస్తున్నారేంటి అనుకున్నారు. శాంతి గారు పక్కకెళ్ళి ప్రసాద్ గారితో మాట్లాడేసి వచ్చి, ఆశ్రిత్, మీ అంకుల్ శాన్విని తీసుకుని పాడేరు మీ నాన్న దగ్గరికి వెళ్ళమని చెప్పారు. రేపు మార్నింగ్ అంకుల్ తీసుకొచ్చి శాన్విని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారట. మీరిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి సండే ఈవినింగ్ వచ్చేసేయండి. ఇది మీ అంకుల్ ఐడియా. అది విని ఆశ్రిత్కి శాన్వికి బుర్ర తిరిగిపోయింది. వాళ్ళ పేరెంట్స్ అంత బ్రాడ్ మైండెడ్గా పెళ్లి కాకుండానే వాళ్ళిద్దరి మీద అంత నమ్మకం పెట్టుకొని అలా పర్మిషన్ ఇచ్చి బయటికి పంపిస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆశ్రిత్ శాన్వి ఎటువంటి సమాధానం ఇవ్వకుండా సైలెంట్గా ఉండిపోయారు. ఆశ్రిత్, అలా ఎలా వెళ్తానమ్మా, నిన్న ఒక్కదాన్నే ఇంట్లో వదిలి? శాంతి గారు, హలో ఆశ్రిత్ బాబు, నువ్వేమీ అంత బాధపడవలసిన అవసరం లేదు. మా ఆడపడుచుని ఒక్కదాన్నే ఎలా వదిలేస్తారనుకున్నావు? ఏదో పని ఉందని చెప్తే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళటానికి ఒప్పుకుంటున్నాను, కానీ లేదంటే ఈ నైట్ ఇక్కడే ఉంచేసి రేపు ఉదయం ఇక్కడి నుంచి మీ ఇద్దరిని బయలుదేరమని చెప్పేదాన్ని. రేపు మీ అంకుల్ శాన్విని అక్కడ దించి మీరు వెళ్ళాక వాళ్ళ చెల్లిని ఇక్కడికి తీసుకొచ్చుకుంటారు. అర్థమైందా? ఆశ్రిత్ శాంతి గారు చెప్పిన స్టైల్కి కప్పలా నోరు తెరిచి చూస్తుండిపోయాడు. శాన్విది కూడా సేమ్ పొజిషన్. వాళ్ళ అమ్మలో ఈ వేరియేషన్ ఎప్పుడూ చూడలేదు. రావలి గారు, సరే వదిన, ఇంక మేము బయలుదేరుతాము. అన్నయ్య వచ్చే వరకు అంటే లేట్ అయిపోతుంది. రేపు ఎలాగో వస్తానుగా. రేపు అన్నయ్యని త్వరగా పంపించు. వీళ్ళు త్వరగా బయలుదేరితే ఎండ తగలకుండా అక్కడికి చేరుకుంటారు. శాంతి గారు,
సరే వదినా, అలాగే రేపు నువ్వు ఏమీ చేయకు, నేను చేసి పంపిస్తా, నువ్వు ఇక్కడికి వచ్చేసాయి, పనులు పెట్టుకోకు. ఆశ్రిత్ సాన్వి వాళ్ళ అభిప్రాయం ప్రమేయం లేకుండా వాళ్ళ ఔటింగ్ ప్లాన్ చేసి వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడుకుంటున్న వాళ్ళ అమ్మలను ఇద్దరిని బెంతగా చేస్తూ ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళ వైపు తల తిప్పుతూ చూస్తుండిపోయారు. రావలి గారు ఆశ్రిత్ దగ్గరికి వచ్చి వేరే చూపులు చూస్తున్న తనని తల మీద ఒకటి మొట్టి పద ఇంకా బయలుదేరుతా ఉన్నారు. స్పృహలోకి వచ్చిన ఆశ్రిత్, ఏంటమ్మా ఇది, మీకు మీరే మాట్లాడేసుకుని మీకు మీరే మా ఔటింగ్ ప్లాన్ చేసేసారు, మమ్మల్ని ఇంకేమీ అడగరా? రావలి గారు వేటకారంగా, ఆహా అడగాల, సరే ఇప్పుడు చెప్పు, సాన్విని ఔటింగ్ తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్తావు చెప్పు. రావలి గారు అలా సడన్ గా అడిగేసరికి ఎక్కడికి వెళ్ళాలనేది ఆశ్రిత్కి స్ట్రైక్ అవ్వదు. ఆశ్రిత్ అది అని నీళ్లు నములుతాడు. రావలి గారు అది చూసి సాన్వి వైపు తిరిగి, నువ్వు చెప్పు అమ్మాయి, ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి తీసుకువెళ్ళమని అడుగుతావు? సాన్వి బిక్కమొహం వేసుకుని రావలి గారిని చూసింది. రావలి గారు అత్తగారి దర్పం చూపిస్తున్నట్టుగా సాన్వితో, మీ ఇద్దరికి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా, అందుకే ఈ 2 రోజులు మీ మామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి సేవలు చేసి తరించు అని సినిమాటిక్ లెవెల్లో డైలాగ్ వేశారు. సాన్వి నవ్వుతూ రావలి గారి దగ్గరికి వెళ్ళి, యో నాటి ఆంటీ అని రావలి గారిని హాక్ చేసుకుని బుగ్గపై ముద్దు పెట్టింది. రావలి గారి నవ్వుతూ సాన్వి బుగ్గపై తన చేత్తో నిమురుతూ, అంకుల్ అడిగారా మొన్న మీ ఇద్దరికి వీలైనప్పుడు ఒకసారి పంపించమని, ఎలానో మీరే మేము 2 డేస్ ఖాళీ, ఏం చేయాలి అని అడిగారుగా, అందుకే ఇలా ప్లాన్ చేశాం, ఓకేనా? ఎప్పుడైనా వెళ్ళటానికి ఒప్పుకుంటున్నారా? సాన్వి రావలి గారిని సైడ్ హాక్ చేసుకుని భుజంపై తల వాల్చి, మా ఆంటీ ఇంత మంచిగా చెప్పాక వెళ్ళకుండా ఎలా ఉంటాం, తప్పకుండా ఒకసారి వెళ్ళి వచ్చేస్తాము, ఓకేనా? ఆశ్రిత్ కూడా సాన్విని వాళ్ళ అమ్మను అలా చూసి నవ్వుతూ ఉండిపోయాడు. రావలి గారు, వదినా ఇంక బయలుదేరుతాము, ఆశ్రిత్ని బ్యాగ్ తెచ్చుకుంటే మనం బయలుదేరుతాం. ఆశ్రిత్, సరే అమ్మా బ్యాగ్ తీసుకొని వస్తాను అని సాన్వి రూమ్లోకి వెళ్ళాడు. తన వెనకే సాన్వి కూడా వచ్చింది. ఆశ్రిత్ రూమ్లోకి వెళ్ళి తన బ్యాగ్లో ల్యాప్టాప్, ఛార్జర్ అన్నీ సర్దుకున్నాడు. సాన్వి ఒక పక్కగా నిలబడి ఆశ్రిత్ని చూస్తుంది. ఆశ్రిత్ సైలెంట్గా బ్యాగ్ సర్దుకొని సాన్వి వైపు కూడా చూడకుండా గుమ్మం వరకు వెళ్ళిపోయాడు. ఆశ్రిత్ అలా సైలెంట్గా వెళ్ళిపోతూ ఉండటంతో సాన్వికి మనసులో చిన్న బాధగా అనిపిస్తుంది. గుమ్మం వరకు వెళ్ళిన ఆశ్రిత్ బ్యాగ్ పక్కన పెట్టి తలుపు దగ్గరగా వేసి తలుపు పక్కన నిలబడిన సాన్విని స్పీడ్గా వచ్చి తన నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకున్నాడు. సాన్వి ముందు షాక్ అయినా తర్వాత తన చేతులతో ఆశ్రిత్ విప్ పైన కడుతూ దొంగ సైలెంట్గా వెళ్ళిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చి, ఇలా వచ్చి నన్ను అతుక్కుపోయావా? ఆశ్రిత్ సాన్వి చెవిలో చిన్నగా, మరి నువ్వు ఇంత కష్టపడి నా కోసం లంగా ఓని వేసుకుని ఉంటే దానికి కాంప్లిమెంట్ ఇవ్వాలిగా, మళ్ళీ రేపు ఎప్పుడైనా నన్ను అంటావు, నీ కోసం నేను అంత సరదా పడి లంగా ఓని కట్టుకుంటే కనీసం బాగుందని కూడా చెప్పలేదు అని, అందుకే ఇలా బాగుందని చెప్పాను, బాగుందా? సాన్వి సిగ్గుపడుతూ, పో ఆశ్రిత్, నువ్వు రాను మరి బ్యాడ్ బాయ్ అయిపోతున్నావు అని ఆశ్రిత్ చుట్టూ చేతులు బిగించింది. ఆశ్రిత్ సాన్విని ఇంకా పొదివి పట్టుకొని, సరేరా రేపు త్వరగా వచ్చాయి, మన ఫస్ట్ లాంగ్ డ్రైవ్ మనకే తెలియకుండా మన వాళ్ళు ప్లాన్ చేసేసారు, చక్కగా ఎంజాయ్ చేస్తూ వెళ్దాం, ఓకేనా? సాన్వి, అలానే కానీ ఫ్రీడమ్ దొరికింది కదా అని నువ్వు మరీ ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటే మాత్రం కొడతా, మరి జాగ్రత్త. హలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఈ ఆశ్రిత్కి బాగా తెలుసు, మిస్సెస్ ఆశ్రిత్, కాబట్టి నువ్వు ఏమీ భయాలు పెట్టుకోకుండా హ్యాపీగా త్వరగా రెడీ అయి వచ్చాయి, ఓకేనా అని తన బొగ్గలపై ముద్దు పెట్టి తనను ఒకసారి లంగా ఓణిలో పై నుంచి కింద వరకు చూసి బాయ్ అని బ్యాగ్ తీసుకుని బయటికి వచ్చేశాడు. సాన్వి భారంగా ఊపిరి వదిలి, అమ్మో వీడితో చాలా కష్టమని నవ్వుకుంటూ రూమ్ నుంచి బయటకు వచ్చింది. రావలి గారు ఆశ్రిత్ బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంటికి చేరుకున్న రావలి గారు తన పనులు గబా చక్కబెట్టుకుని ఆశ్రిత్ని పిలిచి, ఆశ్రిత్ 2 జతల బట్టలు సర్దుకో, మనీ కూడా కాస్త డ్రా చేసి పెట్టుకో, అక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుంది, సింగిల్ బ్యాగ్ చాలు కదా నీకు అంటే నాన్నగారికి కొన్ని పంపించాల్సి ఉన్నాయి, అందుకోసమే, మళ్ళీ బైక్ మీద లగేజ్ అంటే మీ ఇద్దరికీ ప్రాబ్లం కదా. ఆశ్రిత్, ఏం పర్వాలేదమ్మా, నువ్వు నాన్నగారికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అన్నీ సర్ది ఇవ్వు, నేను జాగ్రత్తగా తీసుకువెళ్తాను, ఓకేనా? రావలి గారు, సరేరా అయితే కాసేపు రెస్ట్ తీసుకో, నేను పని కంప్లీట్ చేసుకుని డిన్నర్ పిలుస్తా, రేపు ప్రయాణం కదా, మీరు 7 కల్లా స్టార్ట్ అవుతారు. ఆశ్రిత్, సరే అమ్మా అలానే అని రూమ్లోకి వెళ్ళాక సాన్వికి హాయ్ బుజ్జి అని మెసేజ్ పెట్టాడు. రేపు మన ప్రయాణం 7 కట, సో బీ రెడీ. సాన్వి, ఓ అలానా, ఓకే అయితేనే రిప్లై ఇచ్చింది. అలా ఇద్దరు చాలాసేపు చాటింగ్ చేసుకున్నారు. రావలి గారు పిలవటంతో డిన్నర్ చేసి త్వరగా పడుకుండిపోయాడు.
ఆశ్రిత్ తెల్లవారి 6:30 అవుతుండగా ప్రసాద్ గారు శాన్విని తీసుకొని ఆశ్రిత్ వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి రవలి గారు ఆశ్రిత్కి ఇవ్వాల్సినవన్నీ సర్దేసి ఒక దగ్గర ఉంచారు. ప్రసాద్ గారు రాగానే ఆయన్ని లోపలికి ఆహ్వానించి ఆశ్రిత్కి శాన్వికి ప్రసాద్ గారికి కాఫీ ఇచ్చారు. ప్రసాద్ గారు, సరే ఆశ్రిత్, నా కూతుర్ని అప్పచెప్తున్నా, నీకు జాగ్రత్తగా తీసుకొని రా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీ నాన్నని అడిగానని చెప్పు ఆశ్రిత్. సరే అంకుల్, మేము జాగ్రత్తగా వెళ్ళి వస్తాం, మీరేమీ టెన్షన్ పడకండి. నేను బైక్ కూడా స్లోగానే డ్రైవ్ చేస్తాను. ప్రసాద్ గారు, నాకు తెలుసు ఆశ్రిత్, నువ్వు జాగ్రత్తగానే బైక్ డ్రైవ్ చేస్తావు, కానీ ఇప్పుడు నీ వెనుక నా కూతురు ఉంటుంది కదా, అందుకే నీ జాగ్రత్తలు చెప్తున్నా. మనకు నచ్చిన అమ్మాయి మనతో ఉంటే మన బైక్ మన మాట వినదు కదా, ఏ అబ్బాయి అయినా అంతే అనుకో. అందుకే ఈ జాగ్రత్తలు, అర్థమైందో అని ఆశ్రిత్ని చూసి చిన్నగా కనుకొట్టారు. ఆశ్రిత్, వామ్మో అంకుల్, ఇప్పుడు మీరు కూడా మొదలు పెట్టారా? ప్రసాద్ గారు సరదాగా నవ్విస్తూ, సరే ఇంకా బయలుదేరండి, మళ్ళీ ఎండ ఎక్కువైపోతే ఇబ్బంది పడతారు. జాగ్రత్తల తల్లి, ఆశ్రిత్ని ఇబ్బంది పెట్టకని శాన్వికి జాగ్రత్తలు చెప్పారు. రవలి గారు బ్యాగ్స్ బైక్కి ఒక పక్కగా సర్దేశారు. ఆశ్రిత్ బైక్ తీస్తూ, అమ్మ జాగ్రత్త అని చెప్పాడు. ప్రసాద్ గారు, మా చెల్లెమ్మ నేను జాగ్రత్తగా చూసుకుంటానులే, కానీ మీరు హ్యాపీగా వెళ్ళిరండి, ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే కాల్ చేయండి. ఆశ్రిత్ బైక్ స్టార్ట్ చేయడంతో శాన్వి బైక్ వన్ సైడ్ ఎక్కి కూర్చుంది. రావల్ గారికి ప్రసాద్ గారికి బాయ్ చెప్పి ఇద్దరు వారి ప్రయాణం మొదలు పెట్టారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.